జై భారత్. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. మన దేశంలో ఉన్నటువంటి యూత్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు మాట్లాడాలని అనుకుంటున్నాను. మన దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మతాలు కూడా ఉన్నాయి. వీరందరూ బ్రతకటానికి మనకి ఒక చక్కని భారత రాజ్యాంగం కూడా ఉంది. అయితే మనము మన పూర్వీకుల కాడి నుంచి చూసినట్లయితే మన దేశంలో ఎక్కువగా కులాల మధ్య సరైనటువంటి అవగాహన లేకుండా ఒక కులానికంటే ఒక కులం తక్కువది అని అనుకుని మనుషుల్ని దూరం పెట్టుకుంటూ వచ్చారు మన పూర్వీకులు. అయితే ఈ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్లో మార్పు వచ్చింది. ఎలా వచ్చిందంటే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఇతరించి వాళ్ళ ప్రేమించిన అమ్మాయిని కానీ ప్రేమించిన అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే కులాలు అనేవి అంతరించిపోతాయి. రెండవదిగా చదువుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క చదువుకునేటువంటి విధానంలో కాలేజీ స్థాయి కానివ్వండి లేదా హై స్కూల్ స్థాయి కానివ్వండి, వాళ్ళు ఆ చదువుకునేటువంటి పిల్లలు కూడా చక్కగా కులాలని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. అయితే ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయులుగా ఉన్న మనము హిందువులుగా ఉన్నా, ముస్లింలుగా ఉన్నా, సిక్కులుగా ఉన్నా, బౌద్ధులుగా ఉన్నా, జైలుగా ఉన్నా లేదా క్రిస్టియన్గా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా మన భారతీయులం అనేటువంటి ఒక విధానాన్ని మనం కలిగి మనందరం ఉంటూ ఉన్నాం. అయితే ఈ రోజున ఈ చెప్తున్నటువంటి వీడియో కేవలం యూత్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానని చెప్పాను కదా. మనందరము కూడా కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అని మనం అనుకున్నప్పటికీ కూడా ఈ రాజకీయ నాయకులు చెప్పినట్లుగా చట్టాలు ఇవన్నీ కలిసి ఐక్యతగా ఉండటానికి సహకరించడం పోగా ఏం చేస్తున్నాయంటే విడదీయటానికి ఎక్కువగానే ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉన్నాయి. మనం ఒకసారి భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని మనం చూసుకుని, భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకం ఇలా ఉంది. ఎవరు ఏ విధముగా నన్ను శరణ వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఇది ఇస్కాన్ వారిది భగవద్గీత యథాతథము అంటే యథాతథములు ఉన్నట్లు చెప్తున్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఏమంటారు, ఎవరు ఏ విధముగా నన్ను శరణ వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు అనుంది. అంటే కొంతమంది విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. విగ్రహారాధన చేసేవాళ్ళు ఏంటంటే భౌతికమైనటువంటి సృష్టిని ఆరాధిస్తున్నారు. విగ్రహారాధన అంటే భౌతికంగా కనపడేటువంటి సృష్టి. అది ఒక చెట్టు అవ్వచ్చు. మా ఊర్లో ఒక తాడి చెట్టు ఉండేదండి. ఆ తాడి చెట్టుకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు అంటే పద్దాలంకమ్మ. ఆ తాడి చెట్టుకి పూజలు పురస్కారాలు చేస్తుండగా ఇటీవల కాలంలో కొంతకాలంలో ఆ తాడి చెట్టు చచ్చిపోయింది. ఆ తాడి చెట్టు చచ్చిపోయిన చోట్లోనే ఒక గుడి కట్టారు. అక్కడ ఒక మూర్తిని నిలబెట్టారు, ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. పద్దాలంకమ్మ అని పేరు పెట్టుకున్నారు, పూజలు చేసుకుంటున్నారు. అలాగే మనకి దేవతారాధన ఉంది. అలాగే మనకి భూత ప్రేతాత్మలు కూడా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే రకరకాలటువంటి ఆరాధనలు ఉన్నాయి. అంటే బహిర్ముఖులు, అంతర్ముఖులు అని 2 రకాలు ఉన్నారు. బహిర్ముఖులు అంటే బహిరంగంగా కనపడేటువంటి ఆరాధన. అంతర్ముఖులు అంటే లోనే దైవాన్ని ఆరాధించుకునేవారు. ఉదాహరణకి క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వారు మసీదుకి వెళ్ళినా గుడికి వెళ్ళినా అక్కడ మూర్తి ఉండదు,
మూర్తి ఉండదు. అక్కడ ఏం చేద్దంటే గ్రంథంలో ఉన్న మాటలు చెప్పుకుని దైవానికి ఆరాధన చేస్తారు. అక్కడ మూర్తి ఉండదు. కానీ మన హిందువుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక విగ్రహం అనేది నిగ్రహం కోసం పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఎనివే, ఏ విధంగా ఎవరెవరు ఏ విధములుగా నన్ను ఆరాధిస్తున్నారో నేను ఆయా విధములుగా నేను వారిని అనుగ్రహిస్తున్నాను అన్నారు. అందరూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారని మరి భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు అందరూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న ఆయన మార్గమే, వెంకటేశ్వరుని నమ్ముకున్న ఆయన మార్గమే, హనుమంతుని నమ్ముకున్న ఆయన మార్గమే. ఎవరిని నమ్ముకున్నా అంటే రాయిని మొక్కునా, రప్పను మొక్కునా, చెట్టును మొక్కునా, పుట్టను మొక్కునా, ఎవరు మొక్కునా, ఏ మార్గాన్ని మొక్కునా నన్నే ఆరాధిస్తున్నారని చెప్పేసి అంత క్లియర్గా ఉన్నప్పుడు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళని ఆరాధించుకోకుండా ఆటంకపరుస్తున్నారు అని అంటే మీకు దైవ జ్ఞానం ఉండే మీరు అలా చేస్తున్నారా? లేకపోతే ప్రజల మధ్య శిక్షలు పెట్టడానికి మీరు అలా చేస్తున్నారా? ఈ విషయాన్ని యూత్ బాగా గమనించాలి. యూత్ దేశానికి ఎన్నెముక లాంటిదన్నమాట. యూత్ తలుచుకుంటే జరగదంటూ ఏది లేదు. కాబట్టి మనమందరము భారతీయులము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరైనా ఎప్పుడైనా అడిగితే మనల్ని ఎవరైనా ఏమైనా అడిగారనుకోండి, కులంతో అవసరం ఏముందండి? ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చూద్దాం ఆ జడ్జిమెంట్ ఎలాగనంటే ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఏమండి ఎవరైతే వారు మతం మారుతున్నారో వారికి రిజర్వేషన్ లేదు అని అన్నారు. ఓకే అండి, బాగానే ఉంది. రిజర్వేషన్ లేదంటే అంతవరకు ఓకే, పర్లేదు, దాన్ని బట్టి తప్పేం లేదనుకుందాం కాసేపు. కానీ వారి కులమే మారిపోతుంది అని చెప్పారు. అంటే బీసీసీలో పెడుతున్నారు. ఏమండి ఇప్పుడు బీసీసీలో ఎందుకు? ఓసీలకి రిజర్వేషన్ లేదు కదా. ఓసీలు యశ్వ్రభుని నమ్ముకుని మతం మార్చుకున్నారనుకో, వాళ్ళు ఓసీలుగానే ఉంటున్నారు కదా, మరి అదే ఓసీలో పెట్టేయచ్చు కదా. ఎంత కుల వ్యవస్థని ఎంత బలపరుస్తున్నారంటే ఎవరైతే మనకి సపోర్ట్గా ఉండాలో, ఎవరైతే మనకి సహకరించాలో, ఎవరైతే మనల్ని కాపాడాలో ఆ న్యాయ స్థానాలే, ఆ కోర్టులే మనల్ని విడదీసే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూడండి, మనమే ప్రశ్నించుకుందాం. ఎస్సీ ఎస్టీ వర్గాల వారు, నిమ్న వర్గాల వారు ఎవరైతే క్రీస్తుని నమ్ముకుని మతం మార్చుకుంటారో ఆ మతం మార్చుకున్న వారికి ఆ కులం ఉండదు. ఏమండి వీళ్ళకేనండి, లేబర్కేనా ఈ చట్టం? ఈ చట్టం లేబర్కేనా? ఈ చట్టం ఉన్నత వర్గాలకు వర్తించదు అని అన్నారు అనుకోండి కాసేపు. మరి అలాంటప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఓసీలు వేసేయాలి కదా, మళ్ళీ ప్రత్యేకించి బీసీసీ ఎందుకు? ఇదొక పాయింట్. నెంబర్ పాయింట్ 2 మనం చూసినట్లయితే అసలు దైవికంగా భగవద్గీత ఏం చెప్తుంది? ఎవరెవరు ఏ విధములుగా నన్ను ఆరాధిస్తున్నారో ఆయా విధములుగా నేను వారిని దర్శిస్తున్నాను అని చెప్తుంది. అందరూ నా మార్గాన్ని నన్ను అనుసరిస్తున్నారని చెప్తుంది. అలాంటప్పుడు దేవుడు అన్న తర్వాత ఆ దేవుడిని ఎవరూ చూడలేదు. ఆ చూడలేనటువంటి దేవుడికి ఒక్కొక్కరు ఒక పేరు పెట్టుకున్నారు. ఒకరు అల్లాని పెట్టుకున్నారు, ఒకరు యెహోవాని పెట్టుకున్నారు, ఒకరు యేసు అని పెట్టుకున్నారు, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఏ పేరు పెట్టుకున్నా వాళ్ళు ఆరాధిస్తున్నారు. అప్పుడు అది ఏమి చెడ్డేం కాదు కదా. అంతేకాక అది కాకుండా మన ఊరు మయాన్న బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు. అలాంటి మీరు తీసేయండి, అది ప్రజలకు హానికరమని ఎవరు వాటిని ఆటంకపరచట్లేదు. అలాగే వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారు, అవి మంచిది కాదు, అది మనకి భవిష్యత్తు తరాల్లో మన పిల్లలు చనిపోతారు, సమాజం పాడైపోద్ది, అలాంటివి ఉండకూడదు అనేవి తీయించట్లేదు. కానీ కేవలము మతాల మీద మరి మతాలకి మధ్య స్విచ్ పెట్టడం ఏమిటి? రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, బొకడా బైబిల్ అంటాడు. అతనే పెద్ద బొకడాగడు అనుకోండి. అతను బైబిల్ని బొకడా బైబిల్ అంటారు. మరి ఇతను అనుసరిస్తున్నాం బైబిల్ గ్రంథాన్ని ఇంకొకటి తిడితే అతనికి ఏళ్ళు వచ్చాయి కానీ
ఎవరో లేదు, బుద్ధి లేదు. ఇంక మనం మతం గురించి మాట్లాడుతుంది కంటే మాట్లాడుతూ అనవసరం. కాబట్టి యూత్ ఒకసారి అర్థం చేసుకోరండి. కేవలం ఈ వీడియో యూత్ కొరకే నేను చేస్తున్నాను. మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీకు అసలు అసాధ్యమైందంటూ ఏదో లేదు. ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉందామని అనుకున్నా అలా కలిసిమెలిసి ఉండకూడదు అనేదే. కాబట్టి ఈ రోజున మన దేశంలో పనికిమాలిన విషయాలు అంటే ఎందుకు అంటే అవి అంటారు కూటికి గుట్టకి పనికిరాని విషయాలు అనమాట. ఏమండి, ఒక రాజకీయ నాయకుడు అతను ఏమంటాడంటే హిందువుల మధ్య చర్చ్ ఉందంట, ఆ చర్చినంట తీసేయాలంట. చూడండి, వీడియో చూపిస్తాను చూడండి. జనావాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా చర్చిల నిర్మాణం చేయకూడదు. ఇతనంటే హిందువుల మధ్య చర్చ్ ఉందంట, చర్చిలు తీసేస్తాడంట. ఏమండి, హిందువులమైన వ్యభిచార గృహాలు ఉన్నాయి, హిందువులమైన బెల్ట్ షాపులు ఉన్నాయి అని ఎలాంటివి తొలగిస్తే ఒక మంచిదా? హిందువులమైన చర్చ్ ఉంది తీసేస్తానని అంటే మరి అమెరికాలో మన వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఏమండి, దుబాయ్లో కూడా టెంపుల్స్ కడుతున్నారు. ఇంకా ప్రపంచంలో అనేక దేశాల్లో మరి మన ఇస్కాన్ వారు వారి యొక్క మరి పరిచయం చేస్తూ ఉన్నారు. వీటి మాట ఏంటండి అంటే ఇతను చెప్తున్న మాట ఎవరికైనా ఉపయోగం ఉందంటారా? ఏమండి, ఇప్పుడు హిందువుల మధ్యన చర్చ్ ఉందనుకోండి, అనుకుందాం కాసేపు, పైన మైక్ ఎడితే డిస్టర్బెన్స్ అవుతుంది. అయితే అమ్మ ఇక్కడ మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది, హిందువులనే కాదు ఎవరున్నా సరే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు, డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ తీసేసేయండి అమ్మ, ఆ మైక్ తీసేయండి అంటే తప్పలేదు. హిందువుల మధ్యన చర్చ్ అంతా తీసేస్తాము అంటే మరి క్రైస్తవుల మధ్యన ఏమైనా గుడి ఉంటే తీసేస్తాడు అతను. ఏంటి అసలు ఏమైనా పనికొస్తాయండి? వయసు వచ్చింది కానీ జ్ఞానం లేదంటే వీళ్ళకి. వయసు వచ్చింది కానీ జ్ఞానం ఏమైపోయిందంటే జ్ఞానం ఉంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు హిందువులకి ఫేవర్ ఇవ్వాలి ఇతను. మీకు అర్థమవుతుందండి ఇతను. కాబట్టి ఇలాంటి పనికి మాలినటువంటి విషయాలన్నింటినీ కూడా మన మధ్యకి తీసుకొచ్చి మన మధ్యన భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నామా మనం? లేదా హిందువులు మాత్రమే నా సహోదరులము అని అనుకున్నామా? లేదు కదా. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ, అది హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, ఎవరైనా కానివ్వండి, మొట్టమొదటగా భారతీయుడు. దట్స్ ఆల్. కాబట్టి మనం అందరం కూడా భారతీయులం కనుక మన దేశం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రయత్నం చేయాలి. మన దేశానికి అభివృద్ధికి ఏదైతే ఆటంకంగా ఉందో అది ప్రతిదీ చీటపురికే. మన దేశం యొక్క అభివృద్ధి కొరకు ఏదైతే ఆటంకంగా ఉందో అది మనకి చీడ పురుగుతో సమానం, అది పేడ పురుగుతో సమానం మనకి. కాబట్టి ఈ రోజున యూత్ గమనించండి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు మీకు న్యాయంగా ఉందా? ఒకవేళ దళితులు మతం మారితే అసలు మతం ఎందుకు మారాలి? ఒక విషయం ఏంటంటే బైబిల్ తెలియనట్టు వారికి చెప్తున్నాను. బాప్తిసం తీసుకుంటే మతం మారారు అని అనుకుంటారు చాలా మంది. అది వాస్తవం కాదండి. బాప్తిసం దేనికి అని అంటే బాప్తిసం అనేది పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాప హృదయం కలిగి, ఓ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను పాప జీవితంలో బ్రతికాను, ఇక నుంచి నేను పాప జీవితంలో బ్రతకదలుచుకోలేదు, ఇదివరకు నేను వ్యభిచారం చేసేవాడిని, ఇక నుంచి నేను చెయ్యను, ఇదివరకు నేను దొంగతనం చేసేవాడిని, ఇక నుంచి నేను చెయ్యను, ఇదివరకు నేను తాగేవాడిని, ఇక నుంచి నేను తాగను, నేను ఇంతకుముందు జనాలను మోసం చేసేవాడిని, ఇక నుంచి నేను మోసం చేయను అని ఒక తీర్మానం చేసుకుని, దేవునితో అతను ఒక తీర్మానం చేసుకుని అది నిబంధన కొరకు అక్కడ బాప్తిసం తీసుకుంటాడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటాడో తన యొక్క హృదయం నూతనపరచబడింది. అప్పటి వరకు తనకున్నటువంటి చెడ్డ హృదయాన్ని, ఆ హృదయాన్ని ఏం చేయడం మార్పు చెందినట్లుగా మరి చూడండి, పెళ్లిలో తాళి కడితే, మంగళసూత్రం కడితే భర్త అనేది ఏ రకంగా అయితే గుర్తింపు ఉంటుందో అదే రకంగా ఇతను బాప్తిసం తీసుకున్న తర్వాత ఎక్కడైనా మందు తాగుతున్నట్టు కనబడితే, ఒరే నీ బుద్ధి లేదంటారు, మా అన్నయ్య కదంటే బాప్తిసం తీసుకున్నాడు, తిడతారని భయం వేసి తాగుతూ మానేస్తాడు. దేవునికి భయపడతాడు, ప్రజలకి భయపడతాడు. ఇది ఒక సాదృశ్యంగా కనపడేటువంటి సాక్ష్యం. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోవటానికి ఇదొక మరి సాక్ష్యంగా ఈ బాప్తిసాన్ని అనేది తీసుకోవడం జరుగుతుంది. అది మత మార్పుడు అనేది కానే కాదు, తెలుసుకోవాలి.
ఇది మీరు ఒకసారి తెలుసుకోవాలి. మరి మత మార్పిడి ఏమిటి అని అంటే, మతం మార్చింది ఎవరు, మారమని చెప్తుంది ఎవరు? ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళు అందరూ హిందువులే అండి. మన దేశంలో ఉన్న వాళ్ళు అందరూ హిందువులే. మరి ముస్లింలు గాను క్రైస్తవులు గాను మారిపోతాడానికి కారణం ఏంటి? మార్చేస్తుంది మన గవర్నమెంటే. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు యేసుబాబు అని పెట్టుకున్నాను అనుకోండి. యేసుబాబు అని పెట్టుకుంటే నువ్వు క్రిస్టియన్ అని చెప్పి అంటే పేరు పెట్టుకుంటే నేను క్రిస్టియన్ అయిపోయినట్టే. కాబట్టి నీకు ఏముండదు, కాలర్షిప్ రాదు. మీకు అర్థమవుతుందండి? అని ఇలాగా వీళ్ళే మన హిందువులే వాళ్ళ మతం బలవంతంగా మతాలు మార్పించేస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నా పేరు వెంకట్రావు, ఓకేనా? బాప్తిస్మ ఇచ్చిన నా పేరు మార్చారు. ఏమన్నారంటే ధన్యారావు అన్నారు. ఈ ధన్యారావు అనే పేరు సర్టిఫికెట్లో ఎక్కడా ఉండదు, ఓన్లీ పిలుచుకోవటానికి అంతే ఆ పేరు ధన్యారావు అని చెప్పేసి. చాలామందికి మనకి నిక్నేములు ఉంటాయి కదండి, బత్తాయిలని వెళ్తున్నారు, అదొక నిక్నేము. అలాగా ఒక పేరు అంటే బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఒక పేరు పెట్టారు, వెంకట్రావు అని పిలుస్తున్నారు. వెంకట్రావు అని పిలిచింది మన ఇప్పుడు నేను బాప్తిస్మ తీసుకున్న ధన్యారావు అని పిలుస్తున్నారు. ఏమండి, ఈ ధన్యారావు అనేది ఎక్కడా కూడా పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడా ఉండదు. నేను హిందూగానే ఉన్నాను. లేదు హిందూగా ఉండొద్దు, నువ్వు మారిపో అని అంటే నేను మార్చేసుకుంటే కూడా సిద్ధంగానే ఉన్నాను. దానికి ఏం భయం లేదు. ఎందుకని నేను మతం అసలు నేను కాదండి, దైవిక గ్రంథం ఏదైతే ఉందో ఆ మతంలో ఉన్న యేసుప్రభుల వారే చెప్పారు. ఆ మాట మనం చదువుకుందాం. ఆ మాట ఈ విధంగా ఉందండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా ఉంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రులుగా చేయుదురు. ఎవరినంటాడండి ఈయన? యేసుక్రీస్తుల వారు ఒక యూదుడు. ఈ యొక్క శాస్త్రులు పరిచయాలు ఎవరు? ఏలో యూదులే. వాళ్ళతో అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతల నరకపాత్రులుగా చేయుదురు. చూడండి, యేసుప్రభుల వారు మతం గురించి ఏం చెప్తున్నాడు? మీరు ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి సముద్రంని భూమిని మీరు చుట్టొస్తారు. అతడు కానీ మీ మతంలో కలిస్తే మీకంటే రెండింతల రెండింతలుగా నరకపాత్రుడిగా మీరు చేస్తారు అని చెప్తున్నాడు. అంటే అసలు మతాల గురించి అసలు యేసుప్రభువు ఎక్కడా కూడా మాట్లాడలేదు, బైబిల్ అసలు ఎక్కడ చెప్పలేదు. కానీ యేసుప్రభువుని నమ్ముకుంటే మతం మారిపోయాడని చెప్తున్నాం. అలా చెప్పి మతం బీసీసీలో చేర్చడం ఎవరు చేస్తున్నారు? ఈ పని ఎవరు చేస్తున్నారంటే బలవంతంగా మన హిందువులే క్రైస్తవుల్ని ఎక్కువగా క్రైస్తవులుగా వాళ్ళని మార్చేది ఎవరంటే హిందువులే. బాప్తీసం ఇచ్చి పాస్టర్లు బాప్తీసం ఇస్తున్నది క్రైస్తవ మతం మారుతులేదండు. ఈ విషయం తెలియని విషయం ఏంటంటే పాస్టర్లు బాప్తీసం ఇచ్చేది మతం మారుతం కాదు. మతం మార్చేది ఎవరంటే మన యొక్క అధికారులు, మన హిందువులు. చర్చికి వెళ్తున్నారా? అయితే మీరు క్రైస్తవులు. దేవుని వాక్యం బోధిస్తున్నారా? అయితే మీరు క్రైస్తవులు. ప్రార్థన చేస్తున్నారా? అయితే మీరు క్రైస్తవులు అని బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఏమండి, పాస్టర్ల మతం మార్చట్లేదు. అర్థం చేసుకోండి. అర్థం కాని వారికి మాటలు చెప్తున్నాను. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వారు బాగా గమనించండి. భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. ఏం చెప్తుందంటే చూడండి, భగవద్గీత 4వ అధ్యాయము 11వ వచనం, 11వ శ్లోకం. ఎవరు ఏ విధముగా నన్ను శరణ వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. చూడండి, అన్ని విధముల ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గాన్ని అనుసరిస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి నమ్ముకోనివ్వండి, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు నమ్ముకోనివ్వండి. నువ్వు ముస్లిం అయిపోతావా? అయిపో. ముస్లిం అంటే నువ్వు దర్గాకి వెళ్తావా? ఎల్లు. మసీద్కి వెళ్తావా? ఎల్లు. టెంపుల్కి వెళ్తావా? ఎల్లు. చర్చికి వెళ్తావా? ఎల్లు. దానివల్ల మనకి నష్టం ఏంటండి? మనకి నష్టం ఏంటి? నీకు ధార్మిక విషయాల మీద ఆసక్తి ఉందా? నీకు దేవుని మాటలు చెప్పాలని ఆసక్తి ఉందా? నువ్వు గ్రంథం చదువుకో, నీకు నచ్చిన గ్రంథం చెప్పుకో, బోధించుకో. ఎంత స్వేచ్ఛ ఉన్నటువంటి మన భారతదేశంలో, ఎంత చక్కగా ఐక్యత కలిగి జీవిస్తున్న మన భారతదేశంలో మళ్ళీ కుల వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ మతాల మధ్య చుచ్చిపెట్టి
ఒక మాట చెప్పండి, ఈ రోజున ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, రాధా మనోహర్ దాస్ చూపిస్తున్న ఆ వీడియో చూడండి. తొక్కలో కోర్టు అన్నాడు అతను. ఆ వీడియో చూడండి. మనం మన దేశాన్ని, ధర్మాన్ని క్రైస్తవుల నుంచి, ఇస్లాం నుంచి, కమ్యూనిస్టుల నుంచి, ఇతర దేశాల నుంచి, మన కోర్టు జడ్జీల నుంచి రక్షించుకోవాలంటే మనం నోరిప్పాలి. రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం 2 గంటలు చేయాలి, ఈడే చెప్తాడేమో. కాదు, ఫస్ట్ గా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి ఆడి చెప్పు తీసుకొడతాం. సుప్రీంకోర్టు లేడు, ఆడి పొగుడు లేడు, చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండు. మేము పనోళ్ళని పెట్టుకున్నాం, పనోళ్ళలో ఉండాలి. క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ వస్తే జెరూసలం దొబ్బేయచ్చు, సాహెబులకు ప్రాబ్లం వస్తే ఆఫ్ఘనిస్తాన్ కో పాకిస్తాన్ కో దొబ్బచ్చు. మనం ఎక్కడికి వెళ్తాం? మన దేవాలయాలు మనం రక్షించుకునే తీరాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకునే తీరాలి. తొక్కలో కోర్టు ఏం కేర్ చేయకండి. వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, లేకపోతే పిండమే. చూసారా, చెప్పు తీసి కొడతాను అన్నాడు, తొక్కలో కోర్టు అన్నాడు. ఎవరు అతను? హిందువే కదా, మన హిందువే కదా. మరి తొక్కలో కోర్టు అన్నాడు, చెప్పు తీసి కొడతానన్నాడు. ఎవరు? జడ్జీలు చెప్పు తీసి కొడతానన్నాడు, తొక్కలో కోర్టు అని అన్నాడు. మరి ఏం చేశారండి పోలీసులు ఏం చేశారు అతన్ని? కోర్టులు ఏం చేసి అతన్ని ఏం చేశారు చెప్పండి. అంటే అంత ధైర్యంగా అతను మాట్లాడగలుగుతున్నాడంటే ఏం జరుగుతుందో తెలిసింది మీకు? ఈ రోజున మతాల మధ్య స్విచ్ పెట్టడానికి ప్యాకేజీలు ఇస్తున్నారండి. ప్యాకేజీలు వీళ్ళొక గూండాలన్నమాట. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇంత ప్యాకేజ్ ఇస్తారు, అబ్బాయి నీ పని ఇది, నీకు మంత్రి ఇంత ప్యాకేజ్. అది ఆ రాధా మనోహర్ దాస్ రెండో పని ఏం లేదు, వేరే మతాలను తిట్టడం, వేరే మతాలని కించపరచడం, అదే పని. అందుకు రెండో పని ఏముందండి? పోనీ ఏమైనా అతను ఏమైనా శాస్త్రాల గురించి చెప్పి భగవంతునికి సంబంధించిన జ్ఞానం ఏం చెప్తాడు అతను? ఏం చెప్పడు. అతనికి తెలిస్తే కదా. అతనికి తెలిసిందల్లా ఏంటంటే యేసుప్రభు వారిని ఇదిగో శిలువ మీద ఇదిగో 2 మేకలు వేసి 3 మేకలు వేసి దిక్కుంటే ఆడి దేవుడు ఏంటి ఇలా తిట్టడం, అది ఎడారి మతాలని తిట్టడం, అది తప్ప అతనికి జ్ఞానయుక్తమైన మాటలు అతని దగ్గర లేనే లేవు. అతను మన వాళ్ళకి మళ్ళీ ఎవరంట? గురువు గారంట. ఆ గురువు గారు గుండు చూడు గుండ్రప్పగా ఉండు, వెతుకు చూడు చొట్టలుండు అన్నట్టుగా అతను గురువు గారు అంటున్నారంటే వీళ్ళంత మూర్ఖులు మరొకసారి ఆలోచించేయండి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏ విధమైన న్యాయం కనపడుతుందో ఒకసారి చూడండి. నిమ్న వర్గాలు ఏమండి, ఎస్సీ ఎస్టీ కులాల వారు మతం మార్చుకుంటే బీసీసీలోకి వెళ్ళిపోతారా? అది ఓసీ వాళ్ళు మతం మార్చుకున్నా వాళ్ళు ఓసీలుగానే ఉంటారా? ఇది న్యాయమేనండి? న్యాయమేనా? ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏమండి ఓసీలకి రిజర్వేషన్ లేదు, ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, మరి రిజర్వేషను ఎస్సీ ఎస్టీలుగా ఉన్న హిందువులకి ఇస్తారు కానీ క్రైస్తవులుగా క్రైస్తవులుగా మార్చేస్తుంది మీరే. ఒకవేళ క్రైస్తవులుగా మారిపోయిన వాళ్ళకి నిజంగానే వాళ్ళంతటా వాళ్ళు మారిపోయిన అనుకుందాం కాసేపు. మారిపోయినప్పుడు మనం వాళ్ళు ఎందుకు చేయించాలి? రిజర్వేషన్ లేకుండా కదా చేసేది. మీరు తీసుకెళ్ళి ఓసీలు వేసేయచ్చు కదా, అగ్ర కులాలు వేసేయచ్చు కదా, వాళ్ళు కూడా కాలర్ ఎగరేషన్ తిరుగుతారు కదా. మరి అదెందుకు చేయట్లేదు? మరి బీసీసీ ఎందుకు? అంటే మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే వాళ్ళని హిందువులుగా ఉన్నప్పుడు కులాల పేరుతో దూషించారు. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకుని ప్రభువుని నమ్ముకుంటే అక్కడ కాస్తంత ఐక్యత ఉంటుంది, సోదరభావం ఉంటుంది, ప్రేమిస్తున్నారని చెప్పేసి అందులోకి వెళ్తే మళ్ళీ అందులో నుంచి కూడా మీరు ఏర్పరిచి బీసీసీలో పెడుతున్నారు. అంటే వాళ్ళని పీడంగా బ్రతకనిచ్చడానికి ఇష్టపడతలేదా ప్రభుత్వాలు, కోర్టులు, చట్టాలని? తెలియక ప్రజలు కొట్టుకుంటుంటే వాళ్ళకి అవగాహన కలిగించవలసినటువంటి ఈ యొక్క చట్టాలు ఏం చేస్తున్నాయండి? వారికి అవగాహన కల్పిస్తున్నాయా లేక వారి మధ్య శిక్షలు పెడుతున్నాయా? ఒక్కసారి మీరు గమనించుకోండి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రేమతో తెలియజేసేది ఏంటంటే, మరి ముఖ్యంగా యూత్కి నేను ప్రేమతో తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి వాటికి ఎటు మాత్రం ఏ విధమైనటువంటి వాటి సపోర్ట్ చేయకండి. మనం అందరం భారతీయులం. ఎవరి కులం వారి గొప్ప, ఎవరి మతం వాళ్ళ గొప్ప, ఎవరి ఊరు వాళ్ళ గొప్ప, ఎవరి అమ్మ వాళ్ళ గొప్ప, ఎవరిది వాళ్ళకే గొప్ప. అంతే తప్ప కానీ నా అమ్మ గొప్పది నీ అమ్మ ఎదవంటే ఎవరు ఊరుకోడండి.
నా కులం గొప్పది, నీ కులం ఎదవదంటే ఎవడు ఊరుకోడు. నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప కదని ఎవడు ఊరుకోడు. నా దేవుడు గొప్ప అని నేను చెప్పుకోవచ్చు, మా అమ్మ గొప్ప అని నేను చెప్పుకోవచ్చు, మా ఊరు గొప్ప అని నేను చెప్పుకోవచ్చు. ఎదరోడిది కించపరచడానికి నీకు హక్కు లేదు. కాబట్టి ఒక్కసారి మన దేశం యొక్క భవిష్యత్తుని అందరూ దృష్టిలో పెట్టుకుని, ఓ నా ముస్లిం సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, హిందూ సహోదరులారా, సిక్కు బౌద్ధ సహోదరులారా, జైనులారా, మన దేశంలో ఉన్నటువంటి మతస్థులారా, కులస్తులారా, మనందరము ఒకే తాటి మీద మనందరం భారతీయులమైనటువంటి మన విజ్ఞత కలిగి మనం ముందుకు ప్రయాణం చేయాలి. మన భావి భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు, మన దేశ భవిష్యత్తు కొరకు మనందరం పాటుపడాలి. ప్రపంచమంతా కూడా ఉన్నతమైన స్థానంలోకి ఎదిగిపోతుండగా మన దేశం దిగజారే పరిస్థితికి మనము తీసుకురాకూడదు. కాబట్టి మనందరం కూడా భారతీయులుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరికొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ అందరము కలిసికట్టుగా మన దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని మీ అందరికీ ప్రియపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా భగవంతుడు మనల్ని నడిపించును గాక.